మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. చాలా సందర్భాల్లో కూతురికి పెళ్లి చేయాలన్నా, కొడుకుకి పెళ్లి చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, పిల్లగాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఏ గ్రూప్ తీసుకోవాలన్నా, వివాహం ఎలా చేయాలి అన్నా, పొలాల్లో పంట పొలాలు ఏ పంట పండించాలన్నా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎటు పోవాలో తెలియదు. ఈలోపు ఒకడు వస్తాడు, సైతాన్గాడు వచ్చి పెళ్లి గురించి రాంగ్ డిసిషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వ్యాపారం గురించి తప్పుడు నిర్ణయాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తప్పుడు ఆలోచనలు. అవన్నీ మనం చేసిన తర్వాత చేతులు కాల్చుకుంటాం. అది వివాహాలైనా, వ్యాపారాలైనా, పిల్లల చదువులైనా, కట్టుకునే చీరలు బట్టలతో సహా. చెప్పండి, మన దేవుడు ఆలోచనకర్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్పగలుగుతాడు, నువ్వేం చేయగలగాడో చెప్పగలుగుతాడు. నీ కూతురు వివాహమైనా, కొడుకు చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా ఆలోచన చెప్పి నడిపిస్తాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సైతానుగాడు కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాడు. ఇది నిజమా? ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావా? లేదు లేదు, తింటే నువ్వు దేవతలు అయిపోతావని చెప్పి అటొక మాట ఇటొక మాట చెప్పిస్తాడు. మనం వెళ్ళాల్సిన మార్గం కాకుండా వేరొక మార్గంలోకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనుషుల మాటలు మీరు వినమాకండి, మనుషుల ఆలోచన చొప్పున మీరు నడవమాకండి, మీ సొంత ఆలోచనల చొప్పున మీరు నడవద్దు. ఆయనకు ఒక పేరుంది, ఆలోచనకర్త అయి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక.